హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. 2029 ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉన్నా సరే ఇప్పటి నుంచే ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కానీ, కూటమి ప్రభుత్వ నేతలకు కానీ, అటు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలకు కానీ ప్రధానంగా ఒక విషయంలో పెద్ద ఎత్తున ఒక సందేహం వెంటాడుతుంది, ఒక భయం పీడిస్తోందని చెప్పాలి. ఎందుకంటే 2029 ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడు అనే భయమే ఇప్పుడు వీరికి ఒక ఆందోళనకరమైన పరిస్థితికి కారణమవుతుంది. ఇందుకు ఉదాహరణ నెల్లూరు నుంచి వెలువడుతున్నటువంటి జమీన్ రైతు పత్రిక ఇచ్చినటువంటి ఒక కథనం. యాక్చువల్లీ ఇది స్థానికంగా నెల్లూరుకి పరిమితమైనటువంటి పత్రిక అయినా సరే చాలా పాత పత్రిక, దాదాపు 80 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కాస్త తెలుగుదేశం అనుకూల కథనాలు ఇందులో ఎక్కువగా వస్తుంటాయి. కాస్త కాదు చాలా ఎక్కువే. సో అటువంటి పత్రిక ఇప్పుడు ప్రధానంగా శీర్షికగా ఇచ్చింది జగన్ వస్తాడనే భయాన్ని ఎలా వదిలించాలి అంటే, జగన్ వస్తాడు ఖచ్చితంగా అనేది వీళ్ళలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక పాతుకుపోయినటువంటి అభిప్రాయం. అదే సమయంలో చంద్రబాబు లోకేష్ పద్ధతులు మార్చుకోకుంటే భవిష్యత్ అంతా అంధకారమే. అంటే చంద్రబాబు నాయుడు అటు లోకేష్ ఇద్దరి వైఖరి బాగా లేదు, సరిగ్గా లేదు. అది ప్రజలతో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, వ్యవహార శైలి సరిగ్గా లేదు అనేది ఈ పత్రిక పడుతున్నటువంటి ఈ పత్రిక ఉన్నటువంటి అభిప్రాయం. సో ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలకు టెండర్లు పిలిచినప్పుడు ఏ ఒక్కరూ టెండర్ వేయడానికి ముందుకు రాలేదు. దీన్ని ఒక ఉదాహరణగా ఈ పత్రిక ప్రచురించింది. అదే సమయంలో తెలుగుదేశం అభిమానుల్లోనూ తర్వాత ప్రభుత్వ అధికారంలోనూ జగన్ భయం పీడకలలు తెప్పిస్తోంది. అధికారం మళ్ళీ ఆయన చేతికి చిక్కితే తాము ఊళ్ళు వదిలి వెళ్ళిపోవాలనే ఆందోళనలో కార్యకర్తలు అటు అధికారులు ఉన్నారంటూ జమీన్ రైతు పత్రిక కథనాన్ని వల్లించింది. జగన్ మళ్ళీ వస్తాడేమో సందేహం అందరిలో ఎందుకు కలుగుతున్నది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి 3 పార్టీల కూటమి కొనసాగినా, అంటే జనరల్గా ఏ కూటమి కారణంగా అయితే జగన్ గత ఎన్నికల్లో అధికారానికి దూరం అయ్యారో ఆ కూటమి 2029 వరకు ఖచ్చితంగా కొనసాగవచ్చు అనేది ఒక అభిప్రాయం ఖచ్చితంగా వినిపిస్తోంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే కూటమి కొనసాగిన అంటే ఇదే కూటమి కంటిన్యూ అయిన 2029 ఎన్నికల్లో జగన్ మాత్రం ఖచ్చితంగా వస్తాడు అనేది మాత్రం భయం వెంటాడుతుంది. అంటే కూటమి కంటిన్యూ అయినా సరే కూటమికి 2029లో ఓటమి తప్పదు అనేది చెప్పకనే చెబుతోంది ఈ పత్రిక. సో అదే సమయంలో ఇంకా చాలా ఇతర కారణాలను కూడా ఈ పత్రిక ఉందించే ప్రయత్నం చేస్తుంది. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి ఒకసారి మనం పరిశీలిస్తే పెద్ద ఎత్తున కథనాన్ని వల్లించింది. ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ ప్రవర్తన పద్ధతులు మాత్రమే అని నిర్మోహమాటంగా చెప్పవచ్చని చెప్తోంది. ఇద్దరి తప్పటడుగుల వల్లనే పెట్టెలో బంధించిన భూతం మళ్ళీ బయటకు వస్తుందనే భయం ఈ నాయకుల్లో కలుగుతోంది. చంద్రబాబు షరామామూలే అన్నట్లు గద్దె ఎక్కగానే రాజకీయాన్ని వదిలేసి గ్లామర్ పెంచుకునే ప్రయత్నంలో పడిపోయారు. మళ్ళీ అవే పాత పాఠాలు, మళ్ళీ అవే కార్పొరేట్ సేవలు. అది అభివృద్ధి చేయాలన్న తపన కాదు, ఆ పేరుతో తన ప్రతిష్ట పెంచుకోవాలన్న యావ మాత్రమే. అందుకోసం ఉన్నవి లేనివి కల్పించి ఏదో జరిగిపోతోందన్న అభిప్రాయాన్ని ప్రజలకు కల్పించి నేను ఎంతో అభివృద్ధి చేస్తున్నాననే మాయ సృష్టిస్తున్నారు. దావోస్కు వెళ్ళినా, గూగుల్ డేటా సెంటర్ తెచ్చినా లక్ష్యం అభివృద్ధి మాత్రమే. ఆయన తెచ్చినట్టు తర్వాత కొన్ని కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావచ్చు, రాకపోవచ్చు, వాటి వల్ల అభివృద్ధి ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ అదొక్కటే సరిపోతుందా? అదొక్కటే అభివృద్ధి కాదు కదా, అది ఒక్కటే ప్రజా సంక్షేమం కాదు కదా అనేది ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించింది. ఇక రాజకీయ వారసుడిగా దూసుకొస్తున్నటువంటి లోకేష్లో కూడా ఈ జ్ఞానం కలుగుతుందా అంటే అది లేదని చెప్పవచ్చు అని ఈ పత్రిక ప్రధానంగా ప్రచురించింది. డబ్బుంటే చాలు గెలిచిపోతామనే మొండి సిద్ధాంతంతో లోకేష్ వ్యవహరిస్తున్నారు. అందుకే అన్ని ప్రకృతి వనరులను బందిపోట్ల పాలు చేస్తున్నాడు, ఆదాయ మార్గాలను వారి చేతిలో పెడుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ బందిపోట్లందరూ అప్పట్లో జగన్ విమర్శించారు, ఇప్పుడు ఈ పార్టీ వెంట ఉన్నారు. సో ఇది ప్రధానంగా ఈ జమీన్ రైతు ఏదైతే తెలుగుదేశం అనుకూల కథనాన్ని ఎక్కువగా ప్రచురిస్తుంటుందో ఈ పత్రికే స్పష్టంగా చెబుతోంది చంద్రబాబు లోకేష్ విధానాలు రానున్న ఎన్నికల్లో జగన్ రావడానికి పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇదే కూటమి అప్పటి వరకు కొనసాగినా సరే జగన్ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఏ కూటమి కారణంగా అయితే గత ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడో అదే కూటమి
కొనసాగినా సరే పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతుంది అనేది ముఖ్యంగా జమీన్ రైతు ప్రచురించినటువంటి ఈ కథనం సారాంశం. అంటే ఓవరాల్గా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఏదైతే ప్రజల్లో రోజురోజుకు ఒక వ్యతిరేకత పెరిగిపోతుందో, ఒక అసహనం పెరుగుతోందో, ఒక అసంతృప్తి పెళ్ళుబుగుతుందో, వీటన్నిటి పర్యవసానమే కాకుండా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు మంత్రి లోకేష్ వ్యవహార శైలి కారణంగా కూడా కూటమికి చాలా గడ్డు కాలం ఎదురవుతుందనేది ఈ పత్రిక చెప్పినటువంటి సారాంశం. సో ఓవరాల్గా వాస్తవం కూడా పరిస్థితి కాస్త అలాగే ఉంది. సో గ్రౌండ్ స్థాయిలో, ప్రజాస్థాయిలో, ముఖ్యంగా గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఒకసారి పరిశీలిస్తే మాత్రం ప్రజల్లో ఒక విధమైన అసంతృప్తి మాత్రం ఈ కూటమి ప్రభుత్వంపై కనిపిస్తోంది.